స్విమ్స్ ఫైనల్ మెరిట్ లిస్ట్ మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో కొంతమందికి పెండింగ్లో అయితే ఉంచడం జరిగింది. అదేవిధంగా కొంతమందికి అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరిగింది. అది ఏ విధంగా అనేది మనం చూసుకుందాం ఈ వీడియోలో. ముందుగా స్విమ్స్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేయన దాని గురించి చూస్తాం. ముందుగా స్విమ్స్ అని టైప్ చేసి ఎంటర్ చేసినట్టయితే ఇక్కడ స్విమ్స్ అని తిరుపతి అని దానిపైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజీ మెరిట్ లిస్ట్ అని వస్తుంది కదా, అప్డేట్స్ కింద దానిపైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వెబ్ పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, బీఎస్సీ నర్సింగ్ దాని కింద క్లిక్ హియర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ దాని కింద ఫైనల్ మెరిట్ లిస్ట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే మీకు మీ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఈ విధంగా మీకు కనబడుతుంది. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే ఏ విధంగా మీకు అలాట్మెంట్స్ అయితే జరిగిందనే దాని గురించి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ముందుగా బేస్డ్ ఆన్ ఏపీ ఎంసెట్ ర్యాంక్ బట్టి, అదేవిధంగా మీకు వెబ్ కౌన్సిలింగ్ వచ్చి 10/8/2024 ఉంటుంది. అది వాళ్ళు లింక్ ఇస్తారు. ఆ లింక్లోకి వెళ్ళి మీరు మీ యొక్క సీట్ అలాట్మెంట్ అని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 5,500 రూపీస్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది, నాన్ రిఫండబుల్ అమౌంట్. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్స్ అయితే రిలీజ్ చేయడం. ఈ విధంగా ఇక్కడ చూసినట్టయితే మీకు కంప్లీట్ మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా 195 పేజెస్ అయితే మనకు ఉందండి. టోటల్గా మనము మన నేమ్ ఎక్కడుంది ఎలా తెలుసుకోవాలంటే మీ యొక్క ఫైండ్ బై Ctrl+F ఇచ్చి మీ యొక్క స్విమ్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నా, లేకుంటే మీ యొక్క నేమ్, లేదంటే మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చి మీరు మీ యొక్క నేమ్ ఉందా, ఈ మెరిట్ లిస్ట్లో ఉందా లేదా అనేది ఈజీగా కనుక్కోవచ్చు. అదేవిధంగా కొంతమంది రిమార్క్స్ కింద అప్లై చేసేటప్పుడు కొంతమంది స్టడీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయని వాళ్ళు ఇక్కడ రిమార్క్స్ కింద వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఏమంటే మీరు స్టడీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయలేదు కాబట్టి మీరు స్టడీ సర్టిఫికేట్ ఫైనల్ రౌండ్స్లో వచ్చినప్పుడు సబ్మిట్ చేయకపోతే మీ యొక్క అలాట్మెంట్ సీట్ అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అనేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం. ఇంకొంతమంది ఏమి ఇచ్చారంటే అప్లికేషన్ రిజెక్టెడ్ డ్యూ టు నాన్ సబ్మిషన్ ఆఫ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ అప్లికేషన్ అయితే కంప్లీట్గా రిజెక్ట్ అయితే చేయడం జరిగింది. అంతేనండి ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.